హే బడీస్, ఎలా ఉన్నారంతా? అప్పట్లో నేను కాలేజ్ చదివే రోజుల్లో, అంటే మోర్ దెన్ డికెట్ బ్యాక్ అనుకోండి, ఒక అబ్బాయి నా వెంట తిరుగుతూ ఉండేవాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు. బేకరీకి వెళ్తే బేకరీకి, నేనేమైనా టెక్నాలజీ క్లాస్ జాయిన్ అవుతే తను కూడా జాయిన్ అయ్యేవాడు. నా హాస్టల్ బయట నా కోసం గంటలు గంటలు వెయిట్ చేస్తుండేవాడు. నేను ఓకే అని చెప్పేదాకా నా వెంట తిరుగుతూ ఉండేవాడు. అంటే మరి అంత అటెన్షన్ ఒకేసారి వస్తే ఓకే చెప్తాం కదా. కట్ చేస్తే 10 years తర్వాత ఇప్పుడు ఇలా. కంగారు పడకండి, అప్పట్లో నా వెంట తిరిగిన బాయ్ ఫ్రెండే ఇప్పుడున్న హస్బెండ్. అప్పట్లో ఆ రిలేషన్షిప్లో ఉన్న డేస్లో భలే ఉండేవాళ్ళం. కలిసి టైం స్పెండ్ చేయడం, సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చుకోవడం, డ్రైవ్కి వెళ్ళడం, చిన్న చిన్న గొడవలు పట్టడం, ఒకరి కోసం ఇంకోరిలా ఉండేవాళ్ళం. అంటే ఇప్పుడు కూడా బాగానే ఉన్నాంలేండి. మరి ఆ పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేది అంటే, ఆ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ టైం నుంచి పెళ్ళైన కొత్తలో హస్బెండ్ అండ్ వైఫ్ ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఎలా ఉండేది? అబ్బాయిలైతే ఒక కేరింగ్ బాయ్ ఫ్రెండ్ నుంచి రెస్పాన్సిబుల్ హస్బెండ్గా మారడం, అమ్మాయిలైతే ఒక క్యూట్ అండ్ స్వీట్ గర్ల్ ఫ్రెండ్ నుంచి వైఫ్గా మారడం అనుకున్నంత ఈజీ అయితే కాదు. అప్పట్లో మన ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ కాఫీ అని అడగగానే అమ్మ మన కోసం కాఫీ చేసి కప్పులో పోసి మనం హాల్లో బేవర్స్గా టీవీ చూస్తుంటే మన చేతిలో తెచ్చిపెట్టేది. కానీ పెళ్ళయ్యాక మన హస్బెండ్, సంధ్య నా ఫ్రెండ్స్ వచ్చారు, ఒక 4 కాఫీ పెట్టవా అంటే సరే అర్జున్ అని పెట్టేలా. అంటే ఇంక్లూడింగ్ వర్కింగ్ వైఫ్లు కూడా అంతే కదా. మరి అబ్బాయిలు ఇంట్లో ఉన్న ఎక్స్పెన్సెస్, బాధ్యతలు, ఖర్చులు అన్నీ నాన్న చూస్తుంటే మనకు ఏ పేను తెలిసేది కాదు. కానీ సడన్గా పెళ్ళయ్యాక మనల్ని మనం చూసుకోవడమే కాకుండా మన లైఫ్లో మనల్ని నమ్మి ఒక అమ్మాయి వచ్చింది, తన్ను కూడా బాగా చూసుకోవాలి అని ఒక బాధ్యత స్టార్ట్ అవుద్ది. ఆ బాధ్యతలు అనే ఫేజ్లో పడి చిన్న చిన్న క్యూట్ థింగ్స్ని మిస్ చేస్తూ ఉంటాం. ఒకప్పుడు కలిసి చేసినవి, తిరిగినవి అవన్నీ స్లోగా ఇగ్నోర్ అవుతూ ఉంటాయి. స్లోగా అదే ఒక రొటీన్లా మారుతుంది. ఒకప్పుడు ఒకరిని చూసి ఇంకొకరు ఇంప్రెస్ చేసుకోవడం మానేసి ఇప్పుడు ఒకరిని చూసి ఇంకొకరు విసుక్కునే స్టేజ్కి వస్తుంటాం. ఇవన్నీ చెప్తుంటే రీసెంట్గా నేను చూసిన తమిళ్ మూవీ ఇరుగుపాట్రు గుర్తొచ్చింది. అదే అండి, లవ్ చేసి పెళ్లి చేసుకొని గొడవ పడుతుంటారే మన అర్జున్ అండ్ దివ్యాలు. అయినో ఇన్ని ఇయర్స్ మన లైఫ్లో మనకు నచ్చినట్లుగా ఉండి సడన్గా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కొత్తలో ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. కొంచెం టైం పడుతుంది కూడా. బట్ ఎప్పుడు మన గోల మన గురించే కాకుండా మన పార్ట్నర్ కూడా మన ఫేజ్లోనే ఉన్నారు. మనలాగానే తను కూడా ఈ మ్యారీడ్ లైఫ్లో అడ్జస్ట్ అవుతున్నారు అని ఇద్దరూ అర్థం చేసుకోవాలి. లవ్ని బిల్డప్ చేసుకోవాలి. రీసెంట్గా ఎవరో పెద్ద ఆయన చెప్తుంటే విన్నాను, లవ్ చేసుకొని పెళ్లి చేసుకునే వాళ్ళకి మ్యారేజ్ ఒక హ్యాపీ ఎండింగ్ అనుకుంటారు, కానీ మ్యారేజ్ హ్యాపీ ఎండింగ్ కాదు, అది ఒక బిగినింగు అని. ఏ బిగినింగ్ ఆఫ్ లవ్ జర్నీ ఫర్ లైఫ్ అని. అబ్బాయిలు ఒకప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేయడానికి ఏం చేసేవాళ్ళు, అవి మ్యారేజ్ అయ్యాక కూడా కంటిన్యూ చేయాలి. అంటే మొత్తం కాకపోయినా అట్లీస్ట్ కొంచెమైనా. ఇక్కడ అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేసేది మీ టైం అండి. మీరు టైం ఇవ్వగలిగితే మీ వైఫ్ హ్యాపీ. మరి అమ్మాయిలు పెళ్ళికి ముందు మన బాయ్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేయడానికి బాగా రెడీ అయ్యేవాళ్ళం, క్యూట్గా మాట్లాడుతుండేవాళ్ళం. మరి పెళ్ళయ్యాక ఎవరో దొరికాడు అని చెప్పేసి వాడిని ఊరికే సతాయించకుండా ఆ క్యూట్నెస్ని, ఒక చిన్న రొమాన్స్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీలో చెప్పినట్టు మ్యారీడ్ లైఫ్ బోర్ కొట్టకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అంటే కొత్త థింగ్స్ని ట్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇవన్నీ చేయకపోతే లవ్ పోతుందా అని. అంటే నాకు తెలియదు, కానీ లైఫ్ మాత్రం మొనాటనస్గా తయారవుతుంది. స్లోగా ఇంట్రెస్ట్ అయితే తగ్గుతుంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ లవ్ మ్యారేజ్ వాళ్ళ కోసమా అంటే కాదండి, ఇవి అరేంజ్డ్ మ్యారేజ్ వాళ్ళకు కూడా, యాక్చువల్లీ కలిసి ఉండాలి అనుకునే ఎవరికైనా కూడా. సరే మరి ఇవాళ చాలా మాట్లాడేసాం, సైనింగ్ ఆఫ్. ఇంకా మీ లవ్ లైఫ్లో కానీ పెళ్ళైన కొత్తలో కానీ ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీ గుండు.